అన్వేషణ వట్టకాయ వేషణ ఇప్పుడు నీకు చెప్తున్నా. ఈ తర్బూజులో ఏదో పొక్క పెట్టినావు. ఎవడు పొక్క రాది? ఏ పొక్కలకైనా వచ్చినావు రాను? ఏ తొర్రలకైనా వచ్చినావు రాను? ఏమో అన్నావురా? లకారాలతో మాట్లాడతావా? వట్టకాయ వేషణ? నువ్వు లక్కీ కొడుకు ఎందుకు చెప్పాలనా? నీ అమ్మానైనా చూడరారా నీ షోలు? ఇంత దరిద్రంగా నా కొడుకు మాట్లాడుతుండంటే ఆనందిస్తుండంటే వాళ్ళ తల్లిదండ్రులారా? నువ్వు కోసుకున్నందుకే బ్యాంకాక్లు ఉంటావురా ప్రతిసారి. నీకు లేదారా వటకాయ? నువ్వు బయట ఉండి ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మొగోడు అయితే ఒక అయ్య పుట్టుక ఉడితే నువ్వు వీడికి రా. వీడికి దున్నపోతులు రేప్ చేసినవి కనిపిస్తాయి, మేకలు రేప్ చేసినవి కనిపిస్తాయి. మళ్ళీ పహల్గామ్లో ఒక్క మాట మాట్లాడిండా వీడు? ఇంత చిల్లర కానీ నేను ఏడ చూడలేరా పోయి. భారత్కి వచ్చినావు అనుకో, ఈ గుచ్చలు నీవి ఇట్లా విసుకుతాం, ఇట్లా పడాలి. వ్యక్తిగతంగా నేను ఒక డిస్క్లైమర్ చెప్తున్నా, నీకు నాకు పంచాయతీ లేకుండే. నువ్వు సనాతన ధర్మ యూట్యూబర్లు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టి కూడా వెనకటికి మాట్లాడినావు. అప్పుడు కూడా మేము పెద్దగా మా ఫోటో కూడా పెట్టినాం, వల్ల మేము పర్సనల్గా రియాక్ట్ కాలే. బట్ ఎప్పుడైతే నువ్వు నా సీత మాత, మా అమ్మలుగా నమ్మ, ఆ బెట్టింగ్ యాప్స్ అప్పుడు కూడా అది అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి చిత్రగుప్త మద్దతుగా నిలబడ్డది. మనోడు ఏదో పెద్ద సాధించిన అంశం కాదు అది. ఇంకొకటి ఏంది తెలుసా? అన్వేషణ వట్టకాయ వేషణ ఇప్పుడు నీకు చెప్తున్నా. ఎప్పుడైతే నువ్వు నా సీతామాత దగ్గరకు వస్తావో, ఎప్పుడైతే నువ్వు నా ద్రౌపది మాతను అంటావో, మా అమ్మలుగా అన్న అమ్మలనే నువ్వు అంటావో, ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇక ఈయన చిట్ట ఈ తర్బూజులో ఏదో పొక్క పెట్టినావు. ఎవడు పొక్క రాది? నేను నీ కుటుంబ సభ్యుల దగ్గరికి కూడా వస్తా. నువ్వు నా అమ్మలుగా అన్న అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎవడిది రా తర్బూజుల పొక్క అని చెప్పి నేను మాట్లాడతా. ఎవడికి ఉద్దేశించి మాట్లాడినావు? లేదా ఏ పొక్కలకైనా వచ్చినావు రాను? ఏ తొర్రలకైనా వచ్చినావు రాను? ఏదో ఆడ దోసకాయ పెట్టినావు, నీకు లేదా? నీది లేదా? నీ పురుషులు మొత్తం యాళ్ళాడుతున్నాయా? నీ గుచ్చలు పనిచేస్తలేవా? ఏమో అన్నావురా? లకారాలతో మాట్లాడతావా? వట్టకాయ వేషణ లకారాలతోని. అరే లక్కీ కొడక, నువ్వు లక్కీ కొడుకు ఎందుకు చెప్పాలనా? నేను కూడా లకారంతోనే మాట్లాడుతున్నా సభ్యతంగా. కుటుంబాలు నేను రేపు మళ్ళీ నా ఫ్యామిలీ వాడు ఉంటుంది కాబట్టి ఈ లక్కీ అనే వాడిని నువ్వు ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటావో చేసుకో. ఇక అరే లక్కీ కొడక, నా కుటుంబం వింటుంటుంది కాబట్టి నేను ఇట్లా మాట్లాడినా. నీ అమ్మానైనా చూడరారా నీ షోలు? ఇంత దరిద్రంగా నా కొడుకు మాట్లాడుతుండంటే ఆనందిస్తుండంటే వాళ్ళ తల్లిదండ్రులారా? డైరెక్ట్ అటాక్ చేస్తున్నా నిన్ను ఇవాళ డైరెక్ట్గా. నువ్వు మ్యాక్సిమం ఏం చేస్తావురా? నా మీద దాడైన వీడియోలు తీసుకొస్తావు. నేనే చెప్తున్నా నీకు, ఇన్ని ఆడోళ్ళు కొట్టిండ్రు అని అంటావు. అరే నువ్వు వాళ్ళకు కూడా వణికిరావు. నీకు అర్థమైందా? నేనేందో నాకు తెలుసు, నా చరిత్ర ఏందో నాకు తెలుసు, నువ్వు ఎట్లా ట్రోలింగ్ చేస్తావో కూడా నాకు తెలుసు, నీ క్యారెక్టర్ ఏందో తెలుసు. అసలు నీ తల్లిదండ్రులను అనాలరా నేను పెంచినందుకు? వట్టకాయ ఏమన్నావురా నువ్వు? వాళ్ళు వేసుకుంటే నీ పంచలకేని నీకు ఎందుకు అంత సాగుతున్నది, నువ్వు వట్టకాయలు కోసేసుకో అని అంటావా? నీ అయ్య కోసుకుంటే నువ్వు ఎట్లా పుట్టినవురా? నువ్వు కోసుకున్నందుకే బ్యాంకాక్లు ఉంటావురా ప్రతిసారి. నీకు లేదారా వట్టకాయ? ఏకాయనో వంకాయనో వట్టకాయనో నీకు లేదా? ఎవిడెన్స్ కావాలా బిడ్డ మాకు? మళ్ళీ నువ్వు ఎడికైనా వచ్చినావురా? సీతా మాట అది ఎట్లా మాట్లాడతాడు ఒకసారి అని నిజం ఇమిటేట్ చేద్దాం. ఏమంటున్నారు మీరు? ఏమంటున్నారు? సీత కానీ కీచకుడు వచ్చి చంపినరా? అమ్మాయిని అంటే మహిళలను అంటే చంపరారా? నీ అమ్మనంటే నువ్వు ఊకుంటావురా? నీ అక్కనంటే నువ్వు ఊకుంటావురా? నీ చెల్లెనంటే నువ్వు ఊకుంటావురా? అమ్మలుగా అన్న అమ్మలనంటే మేము ఊకుంటాంరా? నీ అయ్య అయినా నువ్వైనా నీ ఖాందానైనా ఇడిచిపెడతాంరా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? రాజ్యాంగబద్ధంగా బిడ్డ నీ మీద మంచి మంచి మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎర్ర షర్ట్ వేసి ఎర్ర అద్దాలు పెట్టి కవచ కుండలాలకు మళ్ళీ నాకు వస్తున్నాయి మాటలు, పీతాంబర్లు పెట్టి రైమింగ్లో పెట్టుకో. ఏం పెట్టుకుంటున్నావు? నువ్వేం పూసుకున్నా బిడ్డ కొయ్యలేపే చున్నా లెక్కనే ఉంటుంది ఇప్పుడు ఆట. కంపారిజన్ ఏంద్రా అనేది? ఆడాలి ఎట్లనే ఉంటారు వాళ్ళు, ఏ రకంగానే ఉంటారు. మీ బుద్ధి మార్చుకోవాలి. మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో పోయి గాండే ఉండేది ఉండే, బ్యాంకాక్లో ఎందుకు ఉంటావురా? దాగులు ఉండేది ఉండేను, గీడెందుకు ఉంటావురా? గా పొక్కలనే ఉండేది ఉండే, బయటకి ఎందుకు వచ్చినావురా? గా తర్బూజ్ పొక్కలో మాట్లాడుతున్నా నేను. నువ్వు గాడి ఉండేది ఉండే, గీడికి ఎందుకు వచ్చినావురా? గిరీష్ భాయ్ నువ్వు ఆయన ఫోటో పెట్టినావు, చుట్టుపక్కల ఏదో టెంపుల్స్ పెట్టినావు అంటే వీడు ఏమంటాడు? అనసూయకు సపోర్ట్ చేసుకుంటా ఆమెకి ఎట్లనో సిగ్గు లేకుండా మాట్లాడింది. సరే ఆమె విడిచిపెట్టు, నువ్వు బయట ఉండి ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మొగోడు అయితే ఒక అయ్య పుట్టుక ఉడితే నువ్వు వీడికి రా, ఈడ మాట్లాడదాం. నువ్వు ఎక్సెట్రా ఎవరినైతే మాట్లాడుకుంటున్నావు చూడు, వటకాయ వేషధార అనేసి నువ్వు వాళ్ళతో మాట్లాడుకో, నాకు సంబంధం లేదు. నువ్వు నా సనాతన ధర్మానికి ఎవడొచ్చిండ్రా? ఎందుకు వచ్చినావు? నేను ఈ అయ్య దగ్గరకు వస్తా, నీ ఖాందాన్ దగ్గర కూడా వస్తా. ఇప్పుడు బరాబ్బర్ వస్తా. ఏం పెంపకం రానిది నీ అమ్మనైనది? సిగ్గు శరాలు ఉన్నాయరా నీ పెంపకంలో? గిట్ల మాట్లాడితే మేము యాక్సెప్ట్ చేస్తామా? లకారాలతో లక్కీ కొడక మాకు రాదారా మాట్లాడాడు లక్కీ కొడక? ఇప్పుడు చెప్తా చూడు అసలైన సిసలైన ఈ పంచాయతీ. ఈడేమన్నాడు? నేను రాసుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఈడు వేసే క్వశ్చన్లు ఈయన సుంటోళ్ళు చాలామంది ఉంటారు, సనాతన ధర్మాన్ని
ఏమంటారు అవమానం చేయడానికి చాలామంది ఊడతారు నా కొడుకులు. వాళ్ళందరి కోసము ఒక పెద్ద పంచాయతీ తీసుకొని వచ్చిన నేను. వీడు ఏమంటాడంటే, అనసూయ గారు గట్ల వేసుకోరు కదా డ్రెస్సు, అది మీ ఆలోచనరా? దేవుళ్ళ మీద ఎందుకున్నారా బొమ్మలు? దేవుళ్ళ మీద ఎందుకున్నారా బొమ్మలు? అవన్నీ ఎందుకున్నాయిరా? ఇంత పెద్ద అవేసుకొని ఇట్లా వేసుకొని చూపిస్తూ ఉంటారు కదరా సనాతన ధర్మంలా అని చెప్తాడు. అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఓ చెట్టు కింద కూర్చుంటే ఓ దైవ సంబోధుడు పుడతాడని చెప్పి ఇత్తనం వేస్తే ఆ ఇత్తనంలో తీసుకుపోయి ఇంటి పెరట్లో నాటితే ఇగో ఇడు పుట్టిండు. అవునారా? నువ్వు అట్లా పుట్టినావురా? మళ్ళా ఎట్లా పుట్టినవురా? ఏ తర్బూజులకైనా పుట్టినవురా? ఏ దోసకాయ పెడితే ఏ తర్బూజులకైనా పుట్టినవురా? మళ్ళా నువ్వు పెట్టిన తర్బూజ్ దోసకాయల గురించి మాట్లాడుతున్నా కదా నేను. దేవాలయాల గురించి మాట్లాడినావు కదరా నేను ఇప్పుడు మాట్లాడతా. సనాతన ధర్మం అనేది ఒక మనిషి శరీరాన్ని శరీర సాధనం అనే ఒక కాన్సెప్ట్లో కూడా ఉంటుంది. ఇది భగవద్గీతలో కూడా రాసి ఉన్నదిరా. నీకు తెలుసా? నీ అమ్మ నాయన నీకు పెట్టిన గీత ఒకటి కరెక్ట్గా పెట్టుంటే అది మంచిగా ఉంటుండే. నీకు ఈ గీత లేక ఏ గీతతో తిరగాలో నువ్వు తెలియక అరే నీ పేరేది ఉంటుంది చూడరా, అన్వేషణ. నా అన్వేషణ. నేను ప్రపంచ యాత్రికుణ్ణి. అరే అవులగా నువ్వు ప్రపంచం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. నీ తల్లిదండ్రులు 3 చుట్లు తిరిగినుంటే ఆడనే నీకు ఒక జ్ఞానం వచ్చేది. ఇప్పుడు జ్ఞానం చెప్తున్నా, ఇను. శరీర ధర్మం అని చెప్పి భగవద్గీతలో కూడా రాసి ఉన్నది. ఇక్కడ ఒక యోగి పర్ఫామ్ చేస్తాడు దేనికోసం? తన మైండ్ని కంట్రోల్లో పెట్టనీకే, తన శరీరాన్ని కంట్రోల్లో పెట్టనీకే, ఒక మాయాతో డిటాచ్మెంట్ చేయనీకే, సెల్ఫ్ ప్యూరిఫికేషన్ కోసము ఒక యోగి యోగా చేస్తాడు. బాడీ అనేది ఇంప్యూరిటీ కాదురా సనాతన ధర్మంలో. హౌలగా బాడీ అనేది సనాతన ధర్మంలో ఇంప్యూరిటీ కాదు. డిజైర్ అంటాం చూడు, కామవాంఛ, అది కూడా సిన్ కాదు, తప్పు కాదు. కామవాంఛ తప్పు అయితే నువ్వెట్లా పుట్టినావు? నేనెట్లా పుట్టినా? ప్రపంచం ఎట్లా నడుస్తుంది? లయనే పోతుంది కదా ప్రకృతిది. సృష్టికర్త బ్రహ్మ ఎందుకున్నాడు? మళ్ళా మెయింటెనెన్స్ చేసే శ్రీ మహావిష్ణువు ఎందుకున్నాడు? మళ్ళా డిస్ట్రాయర్. ఈ సైకిల్ అనేది ఉంటుంది కదా సనాతన ధర్మంలో. నీకు ఏ సైకిల్ తెలియదు. నీకు తెలిసింది ఏం తెలుసా? తర్బూజ్ పొక్కలో ఉన్న సైకిల్. ఆ పొక్క చుట్టే తిరిగినావు నువ్వు. అవులాగా బాడీ, ఈ సెక్షువల్ యూనియన్, ఇదంతా సనాతన ధర్మంలో ఏ రకంగా చెప్తారు తెలుసారా? నువ్వు రా ఇడికిరా. ప్రపంచ యాత్రికుడు కాదు. ఆ తర్బూజ్ పొక్కలకే నువ్వు పోతే ఇడికి వస్తావు దా, నీకు చూపిస్తుందా? కామ అనేది ఒక లెజిటిమేట్ పురుషార్థ సనాతన ధర్మంలో. 4 పురుషార్థాలతోని సనాతన ధర్మం చెక్కబడ్డది రే. ధర్మ, అర్థ, కామ, మోక్ష. కామ అని అన్నప్పుడు కామసూత్ర కూడా ఉన్నది సనాతన ధర్మంలో. కామసూత్రం అనేది లేకపోతే జన్మ మరణాలు ఏడికైనా ఉంటాయిరా. అవులాగా వటకాయ వేషగా నీకు చెప్తున్నా. మళ్ళీ నీకు ఎందుకు ఇచ్చేట్రా వటకాయలు? ఒక మాట అడుగుతున్నా. వంకాయలు అడుగుతున్నారా? నీ వంకాయలు ఇవే కదా. గిన్నె ఉంటాయా నీకు? గిన్నె ఉంటాయా? తర్వాత చూపిస్తాను నీకు. ఈ ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేది టు సస్టైన్ ద వరల్డ్ బ్రదర్. అండ్ మోక్ష ఈజ్ అచీవ్డ్ బై డినైయింగ్ కర్మ ఆర్ బై కామ. ఇది అండర్స్టాండ్ చేసుకోవాలరా. బాడీ అనేది పవిత్రం, శరీర సాధనం. మళ్ళా మహిళల యొక్క శరీరంని కవర్ చేసుకోవడం కూడా సనాతన ధర్మంలో డీప్ ధార్మిక రే. అవులగా నీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తా. సనాతన ధర్మంలో అగర్ నేను పైల్వాన్ అయితే నా భగవాన్ హనుమాన్. ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడు. పవిత్రత అనేది చూపెట్టుకోనికే కాదురా ఫౌలగా. మళ్ళీ నువ్వు ఎందుకు వేసుకున్నావురా బట్టలు? ఇగో ఇది ఎందుకు వేసుకున్నావు? ఇవన్నీ ఇట్లా అనుకుంటాను. కసి చూడరా. నేను ఆ వీడియో 4-5 సార్లు చూసిన. గరికపాటి గారిని మాట్లాడుతుంటే నీ కషి ఎందుకురా అంత? ఎందుకు బ్రదర్ నీకు అంత కషి? దా నీ కషి సల్లబడుతుంది. కాశీకి రా, నేను ప్రక్షాళన చేస్తా గంగాల. దా నువ్వు ఒక అయ్య పుట్టుక పుడితే దా కాశీకి వచ్చి నువ్వు నాతో మాట్లాడు. దా కూర్చుందామాట కాశీ ఘాటు మీద. వీడికి దున్నపోతులు రేప్ చేసినవి కనిపిస్తాయి, మేకలు రేప్ చేసినవి కనిపిస్తాయి. మళ్ళీ పహల్గామ్లో ఒక్క మాట మాట్లాడిండా వీడు? మాట్లాడిండా? ఇజ్రాయెల్ మీద ఒక్కటిసారన్నా మాట్లాడిండా? ఏం తిరుగుతావు? ఆఫ్రికాలలో తిరుగుతావు నువ్వు, డెవలప్ ఆ కంట్రీలలో తిరుగుతావు నువ్వు. తల్లిదండ్రులను ఏదో మొత్తం చూసినా నీది. మీ అమ్మకి ఏదో తీసుకొని పోయినావంట. మీ అమ్మ నీ పక్కన కూర్చొని నీ వీడియో చూడగలుగుతారా? మా అమ్మ తల్లిదండ్రులు చూస్తారు నా వీడియో. మీ అమ్మ మీ నాయన చూడగలుగుతారా అని అంటున్నా. భగవద్గీతల శ్లోకం కూడా ఉంటుందిరా. యోగా అనేది నీ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. నీ నిద్ర, నీ ఆహారం, ఎక్సెట్రా. బాడీ ఈజ్ సేక్రెడ్ బట్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ ఇన్ ఎ డిసిప్లిన్డ్ వే. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎక్స్పోజర్. వీడు మాట్లాడతాడు, వాళ్ళ దుస్తులు వాళ్ళు వేసుకుంటారు, మీకేం నచ్చిందిరా మీరు కోసుకోండి అని అంటారు. నువ్వు కోసుకొని తిరుగు అంటే నువ్వు కోసుకొని తిరుగుతున్నావు కాబట్టి నీకు లేస్తలేదేమో. లేచేటోడికి లేస్తుంది అని చెప్తే లేవనోడికి ఎందుకు లేస్తలేదన్న దానికి నువ్వెందుకురా వత్తాసు వలుకుతున్నావు? సనాతన ధర్మంలో రే అవమానించినావు కదా దేవాలయాలని ఇప్పుడు చెప్తున్నాయి కదా ఈయనగా.
లజ్జ అని అంటారు, మోడెస్టీ అంటారు. నీకు లజ్జ అంటే కూడా తెలుసో లేదో, నీకు సిగ్గు శరం లేదు. ఫస్ట్ లజ్జ అంటే మోడెస్టీ. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ధార్మిక్ వర్చు, నాట్ అన్ ఒప్రెషన్. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఎస్ అన్ ఒప్రెషన్. ధర్మ ఈస్ లజ్జాని ధర్మాగా ట్రీట్ చేస్తారు. ఇట్స్ ఎ మారల్ ఇంటెలిజెన్స్, నాట్ ఎ షేమ్ బ్రదర్. నీకు సగం తెలుసు, సంకనాకే బతుకులు బతుకుతున్నోడికి నీకేం తెలుసురా? లజ్జ, క్షమ, ధృతి, నీ మోడెస్టీ, నీ క్షమ అంటే ఫర్గివ్నెస్, నీ దృష్టి, నీ ధృతి, నీ సెల్ఫ్ రెస్ట్రెయింట్ మహాభారతం యొక్క అనుశాసన పర్వంలో కూడా ఉంటుంది. పోయి చూడు, తెలుస్తుంది నీకు. దీని మీద మాట్లాడిన సన్నివేశాలు ఎన్నెన్నో. అక్కడనే లజ్జాన్ అనేది మహిళలకు ఒక ఆభరణం అని చెప్పి మాట్లాడిన సన్నివేశాలు ఉంటాయి మహాభారతం యొక్క అనుశాసన పర్వంలో. పోయి చూడు, చూసినాక మాట్లాడు. కవరింగ్ ది బాడీ అని అనేది కవరింగ్ ఇష్టారాజ్యం కాదు, లిబర్టీ అని అంటావు చూడు. ఆడ కూడా నాగబాబు ఆడ పెట్టిండు చూడు, ఇట్లా పెట్టిండు చూడు. ఆడ ఎప్పు పోయి లిబర్టీ ఆ కాన్స్టిట్యూషన్లు ఇచ్చిందని అనగానే అది కూడా ఒక ఫ్రేముడ్ నెట్వర్క్లో ఉండాలి. ఆ లిబర్టీ కూడా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా నడుస్తా అంటే నడవది. అండ్ కాన్షియస్ ధార్మిక్ చాయిస్ లజ్జా అనేది, అది నీ ఇన్నర్ డిసిప్లిన్ పెడుతుంది. నువ్వు మాట్లాడినావు చూడు, నీ పెంపకం అర్థమవుతుంది. నీ తల్లిదండ్రులు ఎంత లజ్జ పడుతున్నారో, లజ్జిత్ అవుతున్నారో, లత్ తగులుతున్నదో తెలుస్తుంది. అరే హౌలాగా నువ్వు ఏదో పెద్ద అనసూయ భరద్వాజ్కి ఏదో చెప్పినావు కదా, న్యూడిటీ టెంపుల్స్లలో కూడా ఉంటుందని అన్నావు కదా. సనాతన ధర్మంలో సోషల్ మోడెస్టీ అని ఒకటి ఉంటుంది, సేక్రెడ్ న్యూడిటీ, సోషల్ మోడెస్టీ అని ఒకటి ఉంటుంది. నీ కోసం చదివిన ఇదంతా ఇప్పుడు చెప్తున్నా ఇను. తపస్విలు, నాగ సాధువులు వాళ్ళు నగ్నంగా ఉంటారు, అది రినౌన్సియేషన్ అని చెప్పి మాట్లాడతారు, పరిత్యాగం చేస్తారు వాళ్ళంతా. చెప్పుకోమలని మళ్ళీ నాకు వస్తున్నాయి. టెంపుల్ ఏదైతే ఐకానోగ్రఫీ అని మాట్లాడినావు చూడరా, ఇట్లా టెంపుల్లలో గిట్లుంటుంది. ఫస్ట్ మీరు అది జైనరీ అని అన్నారు చూడు, అది సింబాలిక్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెటాఫిజికల్ ఎంటిటీ. తెలుసా నీకు? ఇంత ఇంగ్లీష్ వస్తుందా నీకు? నీ స్లాంగ్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే పెద్ద పట్టిచరగాడ విను. ఏడికేని వెంచుకో, కిందికేని వెంచుకో, దాన్ని కట్టుకున్నాక గిటార్ కొట్టుకో, ఆ ఆవాజ్ వస్తే నాకు చెప్పు సప్తస్వరాలు, అప్పుడు మాట్లాడతాను నీతో. దాని తర్వాత గృహస్థ అని చెప్పి మాట్లాడతారు నా ధర్మంలో, హౌస్ హోల్డర్. ఇక్కడ మోడెస్టీ కవరింగ్ మీద మాట్లాడతాం రా. నాగ సాధువులు వాళ్ళు రినౌన్సియేషన్ ప్రాసెస్లు ఉంటారు. మన టెంపుల్ ఐకానోగ్రఫీ నీకు సింబాలిక్ అండ్ మెటాఫిజికల్గా ఉంటుంది. అండ్ గృహస్థ ధర్మ అని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు మోడెస్ట్గా కవర్ చేసి ఉండాలి. నీది ఒక ఉపనిషత్ కూడా ఉన్నది, బృహదారణ్యక ఉపనిషత్లో కూడా హౌస్ హోల్డ్ సస్టైన్డ్ సొసైటీ ఏ రకంగా ఉంటుందో చెప్పిండ్రు. ఉమెన్ యొక్క మోడెస్టీ క్లోతింగ్ మీద కూడా గృహస్థ ధర్మ ఏ రకంగా ఉంటుంది, అసెటిక్ నెగేషన్ ఏ రకంగా ఉంటుంది క్లియర్ కట్గా చెప్పిండ్రు. అరే ఓ పంచాయతీ లేనోడా చిల్లర ఫాల్తుగా నువ్వేదో తర్బూజులు పెట్టి పొక్కలు చూపిస్తున్నావు చూడు. స్త్రీ ధర్మ అంటే ఏమనుకున్నావురా? స్త్రీ ధర్మ అంటే ఏమనుకున్నావు? ప్రొటెక్షన్ ఆఫ్ శక్తి, కంట్రోల్ కాదు. మా ధర్మంలా మహిళను శక్తి అన్నారా, శక్తిని మేము కాపాడతాం. విచ్చలవిడిగా తర్బూజులలో పొక్కలు పెట్టి చూపెట్టాం, పొక్కల పోయేటోడా ఫాల్తుగా. శక్తిని ధర్మం అంటాం, డిస్ప్లే పెట్టంరా. నువ్వు పెట్టినవు చూడు, మళ్ళీ ఎవరిదిరా అది చెప్పు, అది ఎవరిది? అది నువ్వు ఆడికేనే వచ్చినావు కదరా ఫాల్తుగా. చెప్పది ఎవరిది, నువ్వు చెప్పాల నా కొడక. ఇవాళ నీ తల్లి లజ్జిత్ కావాలా, నీ వల్ల నీ తల్లిదండ్రులు లజ్జిత్ కావాలా, నీ కుటుంబం లజ్జిత్ కావాలా ఫాల్తుగా. ఇంత చిల్లర కానీ నేను ఏడ చూడలేరా భయ్, ఏడ చూడలే. దేవి భగవత పురాణంలో కూడా మనం దేవిని ఆరాధిస్తాం, దేవిని కాపాడే ప్రయత్నం చేస్తాం, శక్తిని ప్రొటెక్ట్ చేస్తాం, తనను వర్షిప్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఆఫ్ గేజ్ కాదు, కేవలం ఇట్లా చూడనికే కాదు మా దేవి అంటే. మాకు శక్తి ఈజ్ పవర్ఫుల్. ఎందుకు చెప్పాలా? ఆమె మాకు డైరెక్షన్ ఇస్తుంది శక్తిది. షీఈ్ నాట్ డిఫ్యూజ్డ్. వటకాయ వేషణ నీకు చెప్తున్నా. శారీ, దుపట్టా, ఘూంగట్, దీస్ ఆర్ ది ఛానల్స్ ఆఫ్ డిగ్నిటీ, మోడెస్టీ. గృహస్థ ధర్మంలో ఒక భాగం. ధర్మ ఆస్థెటిక్స్ తీసుకున్నప్పుడు నువ్వు ఆభరణాలు పెట్టుకుంటావు, అలంకరణ చేసుకుంటావు, అట్లనే దుస్తులు కూడా వేసుకుంటావు. హిందూ కల్చర్లా బ్యూటీని ఎప్పుడు రబ్బర్ పెట్టి తూడ్పలేరా ఫాల్తుగా. అరే ఓ ఫాల్తుగా తిరుగుతున్నావు కదా పద్జాగాలలో, ఏం నేర్చుకున్నావురా? ఏం పైసలు సంపాదించడానికి సబ్స్క్రైబర్లా నీకు? మళ్ళీ అమెరికాలో, యూరోప్లో ఓటింగ్ రైట్లు లేకుండా మహిళలకు నీకు తెలుసారా? తర్బూజ్లో పొక్కలు చేసి మాట్లాడేటోడ దోసకాయ ముఖం కూడా గట్లనే ఉన్నది నీ ముఖం. ఒకటి షాబాజ్ షరీఫ్ గాంధీ ఉంటుంది, ఇంకొకటి నీ లెక్క ఉన్నది. మేము స్త్రీ యొక్క బ్యూటీని ఆరాధించినాం, నెగ్లెక్ట్ చేయలే. నత్యశాస్త్ర నీకు ఈడ పరిచయం అవుతుంది. బ్యూటీ, శృంగార, సంస్కృత పదాలు నీకు చెప్తున్నా.
అచిత్యనో ఏదో ఉంటుంది, అప్రాప్రియేట్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఇవన్నీ మా సనాతన ధర్మం నుంచి వచ్చినాయి. మేము దుస్తులు డ్రాపింగ్ చేసుకోమనన్నా, లేకపోతే దాన్ని ఏమంటారు, బ్యూటీని కవర్ చేసుకోమనంటే అన్కంట్రోల్డ్ డిజైర్స్ కోసం కాదురా ఫాల్. నీకు కామం, నీకు నీ బీజం అస్సంటిది. మళ్ళా నాకు వస్తున్నాయి, జస్ట్ ఆపుకుంటున్నా. ఇది శారీ అనంటే ఫ్లెష్ను చూపించుడు కాదు. వీళ్ళు చెప్తారు మనకు దేవీ దేవతల గురించి మాట్లాడతారు. లక్ష్మి ఎంత రిచ్గా కనబడుతుందబ్బా మా దేవి లక్ష్మి. మా చదువుల తల్లి సరస్వతి ఎప్పుడు ఎట్లా కనిపించింది. అనసూయ భరద్వాజ్ గారు మీకు కూడా చెప్తున్నా, మీరు పెట్టిన పెంట ఇది. యూ షుడ్ బి షేమ్ఫుల్. ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ స్టాపింగ్ యూ ఫ్రమ్ దిస్ అగైన్, దే షుడ్ బి షేమ్ఫుల్ యాజ్ వెల్. యు ఆర్ డ్రాగింగ్ దిస్ ఇష్యూ టు ఎ కోర్ లెవెల్ ఆఫ్ డిబేట్. గ్రినా మీ మాటల మీద నాకు ఇది ఫస్ట్ టైం. గ్రినా మేకప్ వేసుకొని డబల్ మీనింగ్ మాట్లాడే ఫాల్తుగాలు మీరంతా మా దేవి దేవతల కాడికి వచ్చి మాట్లాడుతున్నారా? సహించది సారి సనాతన ధర్మం చెప్తున్నా నేను. గవర్నమెంట్లు సంకనాక్తున్నాయి కూర్చొని. ఇంటర్పోల్లో పెట్టి నా కొడుకుని ఎందుకు గుంజుకరారు బీజేపీలను కూడా అడుగుతున్నా. తమాషాలు చేస్తున్నారు, మీ ఓటు బ్యాంక్ పెంచుకుంటున్నారు బీజేపీలు. వాడు సీతామాతని అంటాడు, ద్రౌపదిని అంటాడు, ఇంకొకడు సరస్వతీదేవిని మాట్లాడతాడు. దాని మీద మేము ఇక్కడ కూర్చొని డిబేట్లు చేసుకోవాలి టీఆర్పీల కోసం. అంటే మా 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 కంటెంట్ అంతా మా ఛానళ్ళు నడపనికి అనుకుంటారా? ఈ రాజకీయ నాయకులను అడుగుతున్నా, పీకనికి ఉన్నదా బీజేపీ మళ్ళీ రాష్ట్రంలో, అది సెంటర్లో? అని మీద ఇంటర్పోల్ పెట్టడానికి తీసుకురావాలా? ఇంటర్పోల్ అని నేను అన్నాను వచ్చి వాట్ ఎవర్ ది చట్టం ఏది ప్రిఫర్ అవుతుందో వాడిని తీసుకురావాలి. నాకు కొడుకునిడికి తీసుకొని వచ్చి చూపెట్టాలా, టర్బూస్ పొక్కలు పెట్టాలి నాకు కొడుకుని, అప్పుడు కదా సెట్ అవుతాడు. అదే నుపుర్ శర్మ మీద మాత్రం సస్పెండ్ చేశారు ఈ బీజేపీ కూడా. మోదీజీ ఏందండి ఇది? ఈడ మాట్లాడాలా, ఈడ మాకు మా హక్కు కావాలా, ఇసుంటి నా కొడుకులు పోవాలా? రే ఇది గుర్తుపెట్టుకో. దేవాలయాల దగ్గర నడుస్తున్న శిల్పాలు మన ఇవి అన్నో చూడు, అవి శిల్ప శాస్త్రాన్ని ఫాలో అవుతాయి, ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతాయి. అంటే నీకు బయట ఈ బొమ్మలు కనబడతాయి, దాన్ని భోగభూమి అంటారు. భోగభూమి. నువ్వు ఎప్పుడైతే ఆ భోగభూమిల నుంచి గర్భగృహాలకు ఎంటర్ అవుతావో అక్కడ నిలబడతారు నీకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన మూల విరాట్. నీ భోగభూమిల నుంచి నువ్వు ఫామ్లెస్ బ్రహ్మన్ దగ్గరకు వస్తున్నావు, పరబ్రహ్మ స్వరూపాన్ని దగ్గరకు వస్తున్నావు. ఇది స్పిరిచువల్ సైకాలజీ రా, ఫాల్తుగా అబ్సినిటీ కాదు. ఈశ్వరుడు ఏం మాట్లాడతారు తెలుసా? ఏమన్నావు గిరీషు? గుడి బయట ఇట్లాంటి బొమ్మలు ఉంటాయి, గర్భగృహాలు బాగుంటాయి. మళ్ళీ ఖుజారావు టెంపుల్ దగ్గర ఎట్లుంటుంది? చిత్రగుప్తులం రే, మొత్తం ఇప్తాం, చిట్టా చదువుతాం. ఒకరోజు లేట్ వచ్చినా మొత్తం ఇప్తాం. ఖుజారావు టెంపుల్స్ దగ్గర బయట ఉంటాయి, లోపల కూడా ఉంటాయి కదరా. అంటే ఈ మైథునాని ఈడు కాస్మిక్ క్రియేషన్ పోనోగ్రఫీ అనుకుంటాడు ఈ చిల్లరగాడు. ఎందుకంటే ఇటు పొక్కలకే బతుకుతాడు కదా. ఈ కాస్మిక్ క్రియేషన్ వీడు పోనోగ్రఫీ అని అనుకుంటాడు. మైథున శక్తి శివ యూనియన్. నువ్వు ఎక్కడికైనా వచ్చినవరా? మళ్ళా ఇప్పుడు ఖజురాహో టెంపుల్ దగ్గర కూడా బయట ఉన్నాయి కదా, లోపల కూడా ఉన్నాయి కదా అని అంటే శిల్పశాస్త్ర, ఆగమ శాస్త్ర, ఈ ఎరాటిక్ ఇమేజరీ ఏదైతే భోగభూమి గర్భగృహ ఏదైతే మాట్లాడుతున్నావు కదా, ఖజురాహో టెంపుల్లో లోపల కూడా అంటున్నావు కదా, ఖజురాహో టెంపుల్ అనేది ధార్మిక్ తాంత్రిక్ ఫిలాసఫీని ఫాలో అవుతాయి, కులవర్ణ తంత్రాన్ని ఫాలో అవుతాయి, విచ్ బైండ్స్ లిబరేట్స్. నీకు చెప్తే కూడా అర్థం కాదు, ఇన్ని వర్ణాలు ఉన్నాయి. ప్రతి టెంపుల్లో భోగం అంటే నీకు అవుట్ సైడ్, రినౌన్సియేషన్ త్యాగం ఇన్సైడ్. ఖజురాహోలో అద్వైత తంత్రాన్ని ఫాలో అవుతారా, రెండు ఉంటాయి ఆడ. దాన్ని ఏ రకంగా ఉంటుంది అంటే మన యత్ర యత్ర మనో యతి తత్ర తత్ర సమాధి అని చెప్పి మాట్లాడతారు. అంటే వేర్ ఎవర్ యువర్ మైండ్ గోస్ దేర్ ఈజ్ అ సమాధి ఫర్ యువర్ థాట్ ప్రాసెస్. ఇవాళ నీకు నీ ఆలోచనలకు సమాధి కట్టే రోజు వచ్చింది. ఖజురాహో టెంపుల్ ఏవైతే లోపల బయట ఉంటాయి అని చెప్పి నీయసుంటోడు ఎవడన్నా మాట్లాడితే ఫ్యూచర్లో వాడికి చెప్పుర్రి, అది చెండెల్లా కింగ్స్ కౌలతంత్రాన్ని యూజ్ చేసి కట్టిన శైవ శక్తి సింథసిస్ కనిపిస్తుంది మీకాడ. ఒక మన ఏమంటారు గృహస్థ సంస్కృతి కనిపిస్తుంది మీకాడ. శక్తి ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ యాక్ట్స్. పొక్క వేషణ, వట్టకాయ వేషణ. సో ఈ టెంపుల్స్ ఏదైతే నువ్వు బయట గర్భగృహలకు వచ్చిన తర్వాత మూల విరాట్ని దర్శనం చేసుకుంటావు చూడు, ఖజురాహో టెంపుల్లో 2 ఉంటాయి అంటావు చూడు. సో ఇక్కడ గృహస్థ మోక్షని ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు నా దేవాలయాలు. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా ఎంతోమంది భారత్ని ఎంతోమంది ట్రావెలర్లు వచ్చిర్రు, చైనీస్ నుంచి, అక్కడి నుంచి, అరబ్ నుంచి, గ్రీక్ నుంచి కూడా వచ్చిండ్రు. వీళ్ళెవ్వరూ నా సనాతన ధర్మాన్ని హేళన చేయలే. నీ మతం ఏందో నాకు తెలియదు, నీ ధర్మం ఏందో నాకు తెలియదు. ఈ కొలోనియల్ మైండ్ సెట్ వాళ్ళు వచ్చి నా సనాతన ధర్మ రూట్స్ని డిస్కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు. నా యోగులను నగ్న ప్రదర్శన అని చెప్పి హేళన చేసిండ్రు. నా టెంపుల్ స్ట్రక్చర్స్ని కామ వాంఛతో చూసుడు మొదలెట్టిండ్రు, నా క్లాసికల్ ఆర్ట్ని.
ఇక్కడ ప్రాబ్లం అయింది. ఇప్పుడు నువ్వు ఏదైతే పొక్కల కింద వచ్చినావు చూడు, ఆ పొక్కలకు నిన్ను నూకిన. ఏమో అన్నావు కదరా, కోసుకోని అన్నావు కదా. ఇగో ఈ గుచ్చలు ఉన్నాయి చూడు, ఈ గుచ్చలు ఇవే గుచ్చలు అనుకో బిడ్డ. భారత్కి వచ్చినావు అనుకో, ఈ గుచ్చలు నీవి ఇట్లా విసుకుతాం, ఇట్లా పడాలి. జాగ్రత్తగా ఉండు. ఇక వటకాయలు పోయిన తర్వాత ఇంకేముంటాయరా, వంకాయలు ఉంటాయా? ఇగో నీది వంకాయ అనుకో, ఇదే దోసకాయ పెట్టినా, నేను వంకాయ పెట్టినా. జరాసంధుని చీరినట్టు చీరుతాం నా కొడక రాజ్యాంగబద్ధంగా. డంకేపే చోట్ సవాల్. ఇసుంటి చిల్లర నా కొడుకులని, ఇసుంటోని వదలొద్దు. నేను బీజేపీతో కూడా ఇలా వ్యతిరేకిస్తా. ఇసుంటి కొడుకులు నా కొడుకులు వీళ్ళు భారత్కి వచ్చి వీళ్ళకి శిక్ష పడకపోతే. ఇక టూ మచ్ అయిపోయింది కదా, టూ మచ్ అయిపోయింది. ఈ కంటెంట్ మీకు నచ్చిందా లేదో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. నవరసాలు పరిచయం చేస్తాను కొడక, లక్కీ కొడక, వటకాయ వేషన యాది పెట్టుకో.